టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నానమ్మ అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆగస్టు 30న తుది శ్వాస విడిచారు. దీంతో మెగా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే మెగా హీరోలందరూ అల్లు కనకరత్నమ్మకు నివాళులర్పించారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇక చిరంజీవి ఆ రోజు ఉదయం నుంచి కూడా అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నారు. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా అన్ని పనులు చూసుకున్నారు. అత్తమ్మ పాడె కూడా మోసి ఆమెకు తుది వీడుకోలు పలికారు. అయితే కనకరత్నమ్మ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సాయంత్రం ఓ హాస్పిటల్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అత్తమ్మ చేసిన ఓ గొప్ప పని గురించి అందరితో పంచుకున్నారు. ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన అత్తగారు లేరు అనే వార్త వచ్చిందని చెప్పిన చిరంజీవి ఆ టైంలో అల్లు అరవింద్ హైదరాబాద్లో లేరని బెంగళూరులో ఉన్నారన్నారు. దాంతో తాను వెంటనే అల్లు ఇంటికి వెళ్ళానని, ఆ సమయంలో గతంలో తాము అనుకున్న ఆర్గాన్ డొనేషన్ విషయం గుర్తుకు వచ్చిందని చెప్పారు మెగాస్టార్. డొనేషన్ విషయం గుర్తుకు రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అర్ధరాత్రి సమయంలో తన బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడికి ఫోన్ చేసి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో టెక్నీషియన్స్ని కనుక్కోమని చెప్పానన్నారు. ఈలోపు తాను అరవింద్కు ఫోన్ చేశానని, అత్తమ్మ తన తల్లి మధ్య ఒకసారి ఇదే విషయంపై చర్చ జరిగిందని, ఇద్దరు డొనేట్ చేస్తామని గతంలో తనకు చెప్పినట్టు అల్లు అరవింద్కు వివరించారని చెప్పారు చిరు. అవయవదానం గురించి తన అత్తమ్మ ఎక్కడా సంతకం పెట్టలేదు, కానీ తనకు ఆ రోజు ఆమె చెప్పిన ఆ మాటే ప్రతిజ్ఞలాగా అనిపించిందన్నారు మెగాస్టార్. ఇదే విషయం వివరించగానే అరవింద్ కూడా ఓకే అనడంతో ఆమె కళ్ళను ఆసుపత్రికి పంపించామంటూ చెప్పారు చిరు. అంతేకాదు, ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫోన్లో తీసుకున్నానంటూ ఆ ఫోటోలను మీడియాకు చూపించారు మెగాస్టార్. దీంతో చిరు మంచి ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటూనే కనకరత్నమ్మకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు అందరూ. అవయవదానం గురించి మరోసారి చర్చించుకుంటున్నారు కూడా.